చాలామంది స్టూడెంట్స్ అడుగుతారు, మ్యామ్ డే అండ్ నైట్ కష్టపడి చదువుతున్నాం కానీ ఆశించిన రిజల్ట్ రావడం లేదు అని. మీరు అలానే అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే కేవలం బుక్స్ చదవడం మాత్రమే కాదు. ఫస్ట్ మైండ్ సెట్ చేసుకోవాలి, సిస్టమ్ బిల్డ్ చేసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ స్టార్ట్ చేస్తారు, 10 డేస్ చదివేటప్పటికి మోటివేషన్ పోతుంది, 20 డేస్ చదివేటప్పటికి కాన్ఫిడెన్స్ పోతుంది, కన్సిస్టెన్సీ పోతుంది. ఇంకా అక్కడ మిగిలేది లెస్ కాన్ఫిడెన్స్, ప్రెషర్. దీంతో వాళ్ళు ఉన్న విషయాన్ని కూడా అక్కడ కాన్సన్ట్రేట్ చేయలేరు. ఒక బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి ఇంకా 2 మంత్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి అనగా నా దగ్గరకు వచ్చారు. నేను ఫోకస్ చేయలేకపోతున్నాను, నేను చదవలేకపోతున్నాను, నాకు అసలు కాన్సెప్టే అర్థం అవ్వట్లేదు అనేది అతని కంప్లైంట్. సో అతనికి మనం మైండ్ సెట్ చేసి ఒక సిస్టమ్ బిల్డ్ చేసి డిసిప్లైన్ అలవరిచి టైం మేనేజ్మెంట్ ప్లాన్స్ చెప్పి ఫోకస్ బిల్డ్ చేశాక అతను 50% బెటర్గా పర్ఫామ్ చేయగలిగాడు. అంటే అతను ర్యాంకర్ కాకపోవచ్చు కానీ విజేత అయ్యాడు. మీరు కూడా అలానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న విజేత కావాలనుకుంటున్నారా? అయితే ఈ 3 టిప్స్ ఫస్ట్ ఫాలో అవ్వండి. మైండ్ని రీసెట్ చేయండి. నేను చెయ్యగలను, నేను సాధించగలను అని మీ మైండ్ని రీసెట్ చేయండి. కన్సిస్టెన్సీ సిస్టమ్ డెవలప్ చేయండి. ఫోకస్డ్గా చదవండి, ఒక ప్లాన్ వైజ్ చదవండి. ర్యాండమ్గా చదివేయడం కాదు, సింపుల్ స్ట్రాటజీస్ అప్లై చేయండి చదువుకునేప్పుడు. దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ఈ స్ట్రాటజీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. కన్ఫ్యూజ్డ్ స్టూడెంట్స్ ఎప్పుడు ఫెయిల్ అవ్వరు, డైరెక్షన్ లేకే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. కాన్ఫిడెన్స్ డెవలప్ అయితే ఎప్పటికైనా విజేతలు కాగలరు, బెస్ట్గా పర్ఫామ్ చేయగలరు. మీరు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న విజేత కావాలనుకుంటున్నారా? అయితే డిఎం చేయండి. ఇక్కడ మనం మీ ఫోకస్డ్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ జర్నీని కలిసి స్టార్ట్ చేద్దాం.